వివేకానంద రెడ్డిని మర్డర్ చేయించారు, ఎవరు గంటకో వార్తని ప్రచారం చేశారు, ఎవరు పూటకో మాట మాట్లాడారు, ఎవరు అబద్ధాలతో ప్రజల్ని నమ్మించడానికి క్యూ కట్టారు అనేది ఏ పార్టీ వారు, అది జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్లో వచ్చినటువంటి డైరెక్షనే కదా అది అనే విషయం అందరికీ రూఢ్ అయిపోయింది, తేటతెల్లం అయిపోయింది. అయినా కోర్టుల్లో మరి ఏం చెప్తాం సార్? మీరు ఇందాక అన్నారు వాయిదా పద్ధతి ఉంది. ఈ వాయిదా పద్ధతి ఉంది దేనికైనా ఉందిగా, సెప్టెంబరు మార్చి పైన అని ఓ పాట ఏదో ఉంది అప్పుడెప్పుడో అక్కినేని నాగార్జున సినిమాలో. ఆ విధంగా కోర్టులోనే పుట్టింది ఈ వాయిదాల పద్ధతి, ఇన్స్టాల్మెంట్ పద్ధతి. ఈ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ కేసుల పెండింగ్ వ్యవహారాన్ని చూపిస్తూ కాలయాపన చేస్తూ వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే కోర్టుల్లో ఏ అడ్వకేట్ని పట్టుకుంటే ఏ బెంచ్ మేనేజ్ చేస్తాడనేది హైకోర్టులో ఓపెన్గా చెప్తారు. ఒక గుమస్తాను అడిగితే చెప్తారు, అక్కడ టీ అమ్ముకుని ఉన్న అడిగితే చెప్తారు, పెన్నులు అమ్ముకుని ఉన్న అడిగితే చెప్తారు, ఆ చెట్టు కింద జిరాక్స్లు తీసుకోండి అడిగితే చెప్తారు. కానీ కృష్ణకాంత్ గారు ఒప్పుకోరు ఈ విషయం. ఏమండి కృష్ణకాంత్ గారు ఒప్పుకోరు అది. ఎందుకు? నేను కూడా అడ్వకేట్నే. ఆయన ఒప్పుకొని తీరాలి, ఎందుకంటే నేను కూడా అడ్వకేట్నే కాబట్టి వాస్తవం చెప్తున్నా, కొండపత్ర కొట్టినట్టు చెప్తున్నాను వాస్తవాన్ని. ఇప్పుడు ఈ మొన్న చూడండి మీరు, మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి 13 సంవత్సరాల నుంచి బెయిల్ మీద బతుకుతున్నాడు, అంతే కదా, విచారణ ఖైదీగా తిరుగుతున్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, పార్టీ నడుపుతున్నాడు, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. అదే ఒక సామాన్యుడు 3 వాయిదాలకు కోర్టుకి వెళ్ళకపోతే, పిటిషన్ పెట్టకపోతే ఇమీడియట్ గా ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేస్తారు. మరి వీళ్ళకొక నీతి వాళ్ళకొక నీతి ఎట్లా ఉంటుందండి? అంతేందుకు సార్, కోడికత్తి కేసులో ఆయన జనపల్లి శ్రీనివాసు 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, బాధితుడిగా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రాలేదు. అదే కదా సార్, మరి ఎంత దారుణంగా కోర్టులను మభ్య పెడుతున్నాడు. నిజంగా ఆయనకు శిక్ష పడితే కూడా అంత పడుతుందో లేదో తెలియదు. 5 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. వాడు జీవితం నాశనం అయిపోయింది కదండి పాపం. ఒక ఎస్సీ కుర్రాడు, మా ఊరే ముమ్మడివరం దగ్గర తాండేలంకని ఊరు, అమాయకులు, వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూలి పని చేసుకుంటారు, అమాయక కుటుంబం, అమాయక దళిత కుటుంబం బలైపోయాడు వాడు. పాప నిజంగా ఆయన ఎప్పుడు కోర్టుకు వెళ్తున్న సమయంలో వాళ్ళ తల్లి పెద్దావిడ, చాలా పెద్ద ఆమె ఆయన చూడ్డానికి ఇటు ఆయన జైలు దగ్గర రావడమో కోర్టు దగ్గర రావడమో చేసి బాధగా చూస్తూ వెళ్ళిపోయేది. ఇప్పుడు ఎంత గుచ్చుకుంటే హైదరాబాద్ పరిగెట్టుకుపోయి పోలీసులు నమ్మనని చెప్పి హైదరాబాద్ పోయి హాస్పిటల్లో దాన్ని 12 అంగుళాలు చీరించుకుని కుట్లు వేయించుకుని పోజులు ఇచ్చాడు కదా సార్. వీడియోలు రిలీజ్ చేశాడు కదా, బయటికి ఫోటోలు రిలీజ్ చేశాడు కదా. చంద్రబాబు నాయుడు గారు నన్ను చంపాలని చూశాడు, కోడికత్తితో నన్ను చంపించాలని చూశాడు అని వాగారు కదా. 5 ఏళ్ళు ఎందుకయ్యా నువ్వు కోర్టుకు వెళ్ళలేదు? ఆ కుర్రాడు నువ్వు ఎందుకు అక్కడ మగ్గబెట్టావు? వాడి జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు? ఏంటి ఏ విషయంలో ట్రాన్స్పరెంట్గా ఉన్నాడు సార్ ఈ జగన్మోహన్ రెడ్డి? సొంత బాబాయిని హత్య చేసినటువంటి వ్యక్తిని భుజాన్ని ఎత్తుకుని, మీరు ఇందాక చెప్పారు అరెస్టు బెయిల్ వెంటనే ఒకేసారి జరిగిపోయాయి. అరెస్టు బెయిల్ అంటే వీధి గుమ్మం నుంచి వెళ్ళి దొడ్డు గుమ్మం నుంచి బయటకు వచ్చేసాడు ఆయన. ఎవరికి జరిగిందండి? న్యాయస్థానంలో పివి నరసింహరావు గారికి, ఇందిరాగాంధీకి కూడా ఇటువంటి వెసులుబాటు జరగలేదే. ఒక అవినాష్ రెడ్డికే జరిగింది. చరిత్రలో చూస్తే పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళి బోన్లు ఎక్కారు కదా సార్. ఇన్ని టెక్నాలజీలో సాక్ష్యాలు సంపాదించడం దేనికి సార్? ఇంకా ఎందుకంటే గూగుల్ టేక్అవుట్ ద్వారా పూర్తిగా ఆ భాస్కర్ రెడ్డి నివాసంలోనే అందరూ ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళంతా వాళ్ళ ఇంట్లోనే కూర్చొని మీటింగ్ పెట్టారు అర్ధరాత్రి అనేది అన్నీ వచ్చాయి కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. అయినా కానీ ఎందుకు ఆలస్యం అవుతుంది అని ఒక చిన్న మంచి మాట చెప్పారు. నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. ఇటీవల మన కూటమి ప్రభుత్వం వచ్చాక రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అక్కడున్న సెటప్ అంతా మార్చింది కూటమి ప్రభుత్వం. ఎలాగా? అక్కడ రిజిస్ట్రార్ గారు ఒక పెద్ద చైర్లో కూర్చుంటారు, అదొక దర్బార్ టైప్లో. ఆయన సింహాసనం మీద ఇటుపక్క ఒక చైరు ఇటుపక్క ఒక చైరు ఉంటే రిజిస్ట్రేషన్ వెళ్ళిన వారు ఆ చైర్లో ఇద్దరు కూర్చుంటారు. ఆయన కూర్చోమంటే, లేకపోతే నిలబడాలి. ఇలాగా దాన్ని ఇప్పుడు ప్రక్షాళన చేసి రిఫార్మ్ చేసి మామూలు ఆఫీసు అట్మాస్ఫియర్ తీసుకొచ్చారు. ఆయన కూడా ఒక మన ఎంఆర్ఓ స్థాయిలో ఉండే కూర్చుని ఏ విధంగా కూర్చుంటారో అలా కూర్చోవాలి. ఆ సీన్ లేదు, ఆ స్క్రీన్ ఇప్పుడున్న ఆ యొక్క దర్పం అన్ని పోయినాయి. అలాగే కోర్టుల్లో కూడా మార్పులు రావాలి సార్. ఎంతకాలం సార్ ఇది? కోర్టును ఏమనకూడదు, కోర్టును వ్యాఖ్యానించకూడదు, మీరే చెప్పాలి. ఇప్పుడు ఏం మాట్లాడాలన్నా కానీ భయంగా ఆచితూచి ఏం మాట్లాడితే ఏమవుతుందో అనే భయంతో మాట్లాడాల్సి వస్తుంది ఎవరికైనా కానీ. న్యాచురల్ జస్టిస్ అనే పేరుతోటి కోర్టుల్లో ఎంతమంది లబ్ధి పొందుతున్నారు సార్?
సహజ సిద్ధమైనటువంటి న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది, అందుకు బెయిల్ ఇచ్చేసాం. వాట్ ఇది సార్ ఇది ఏంటి సార్? ఏంటి న్యాచురల్ జస్టిస్? అంటే ముద్దాయిని ప్రపంచం అంతా ముద్దాయి అన్నా కోర్టులు అక్కడ న్యాచురల్ జస్టిస్ చూస్తాయన్నమాట. అంటే ఇప్పుడు విదేశాల్లో డైరెక్ట్ గా, అంటే మనం మళ్ళీ కామెంట్ చేస్తే ఏందో తెలియదు కానీ అక్కడ నేరుగా ఎవరైతే అనుమానితులు కానీ లేదంటే ముద్దాయిలో ఎవరున్నా నేరుగా జడ్జి గారితో మాట్లాడే వెసులుబాటు ఉంటుంది కదా సార్?